హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రైతు బిడ్డను. రైతు బిడ్డ ఏంటి, పొలం పనులు చేయకుండా ఇలాంటి వీడియోస్ పెడుతుంది అని మీరు అనుకోవచ్చు. నేను కూడా పొలం పనులు చేయాలంటే నాకు కూడా తగిన శక్తి కావాలి. అప్పుడప్పుడు రుచికరమైనటువంటి వంటలు చేస్తుంటుంది. అలాగే ఇప్పుడు కూడా నేను నాకు ఇష్టమైనటువంటి గోంగూర నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను. అది కూడా మా ఇంట్లో ఎటువంటి మందులు లేకుండా పండినటువంటి గోంగూర, మేమైతే గోవాకు అంటాం. ఈ గోవాకు నిల్వ పచ్చడి అనేటువంటిది చేస్తున్నాను. అది ఎలా చేస్తారు ఏమిటి అనేది పూర్తి వీడియోలో చెప్తాను. ప్రాసెస్ కూడా చూడండి. మొత్తం గోంగూరంతా తెంపుతున్నాను. అంటే ఆకులాకులు అటన్నిటిని గిల్లేశాను. గిల్లిన తర్వాత అంటే మొత్తం ఆకులన్నీ తెంపి, ఆ తెంపినటువంటి ఆకులన్నీ ఒక దాంట్లో వేసుకున్నాను. వేసి చూడండి, ఇప్పుడు ఆ గోంగూర అంతా తెంపేసరికి గోంగూర చెట్లు మొద్దు బారినట్లు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా పచ్చగా ఉన్నాయి. ఎప్పటికీ రైతు బిడ్డలు ఎప్పుడు ఎటువంటి మందులు లేకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకుంటూ ఉంటాడు. అలాగే మా తోటలో పండినటువంటి ఈ గోంగూరతో చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ తెంపినటువంటి గోంగూర అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పోసాను. పట్ట మీద పోసి మొత్తం పుల్లలు లేకుండా, ఎటువంటి పుల్లలు లేకుండా ఆకులన్నిటినీ సపరేట్ చేశాను. చూడండి వీడియోలో ఎంత బాగా సపరేట్ చేశానో ఒకసారి చూడండి. అంటే ఆకులకు ఆకులు, పుల్లలకు పుల్లలు ఏరి పక్కనే పెట్టాను. ఆ పక్కన పెట్టినటువంటి వాటిని మళ్ళీ ఆకులన్నీ తీసుకొని ఒక పాత్రలో వేసుకుంటున్నాను. ఎందుకు అంటే వాటిని కడిగి ఆకులకు ఏమైనా మట్టి, ధూళి, దుమ్ము అనేటువంటిది ఉంటే వాటిని శుభ్రం చేస్తే ఈ గోంగూర ఊరగాయ నిల్వ పచ్చడిలో ఎటువంటి బూజు పట్టకుండా ఉంటుంది అని. అందుకే ఇక్కడ బాగా మొత్తం ఆకులన్నిటినీ సపరేట్ చేశాను. అంటే ఏదైనా అక్కడక్కడ పురుగు పట్టినటువంటి గోంగూర ఆకులు కనిపిస్తే వాటిని కూడా ఏరి పక్కన పెట్టేశాను. దేనికి అది సపరేట్ చేసి చూడండి ఎంత బాగా నీట్గా సపరేట్గా చేస్తున్నాం. అంటే ఒలుచుతున్నాం, గోవాకు అంతా ఒలిచేస్తున్నాం మా పరిభాషలో. ఈ గోవాకునంతా ఒలిచేసిన తర్వాత ఇక్కడ చూడండి, పురుగు పట్టిన ఆకులు అన్నీ తీసేసాను. తీసి వాటన్నిటిని ఒకవైపు పెట్టాను, ఆకులన్నిటిని ఒకవైపు పెట్టేశాను. ఇప్పుడు ఈ గోంగూరను అంటే ఆకులు మాత్రమే తీసుకొని ట్యాప్ ద్వారా ఇక్కడ గోవాకును అంటే గోంగూరను వచ్చేసరికి నీటితో శుభ్రంగా కడుగుతున్నాను. 1-2 సార్లు కడుక్కుంటే ఏమైనా దుమ్ము, ధూళి, ఇసుక, ఎందుకంటే ఇది మా ఇంట్లో తోటలోనే కాబట్టి ఎటువంటి దుమ్ము, ఇసుక లేదు, నీట్గా మేము ఉంది. కానీ కడగాలి కాబట్టి వాటిని కడిగి శుభ్రం చేసినాం. ఆ కడిగి శుభ్రం చేసిన వాటిని ఒక దాంట్లో వడబోయాలి. మేము బొక్కల గిన్నె అంటాం, మరి మీరు ఏమంటారు? ఆ బొక్కల గిన్నెలో ఏం చేస్తున్నామంటే ఈ గోవాకంతా వడబోస్తూ ఉన్నాం. అంటే ఆ గోవాకును దాంట్లో ఈ బొక్కల గిన్నెలో వేస్తే ఈ గోవాకంతా దాంట్లో వేసినప్పుడు ఆ రంధ్రాల ద్వారా నీరు అంతా ఇంకిపోతుంది. ఇంకిపోయి ఉన్నప్పుడు ఆ గోవాకును తీసుకెళ్ళి అంటే ఆ గోంగూరను తీసుకెళ్ళి మళ్ళీ మనం ఎక్కడ వేయాలి అంటే ఒక క్లాత్ తీసుకోవాలి. తీసుకొని వాటిని శుభ్రం చేయాలి. అంటే ఇక్కడ ఆరబెట్టాలి. ఈ ఆరబెట్టే సమయంలో ఎక్కడ ఆరబెట్టాలి అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. ఎక్కడ ఆరబెట్టాలి అంటే ఒక క్లాత్ తీసుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టినప్పుడు బాగా ఆరిపోతుంది. ఇక్కడ చింతపండు ఎందుకు తీసుకున్నానంటే రసం చేస్తున్నాను మధ్యాహ్నానికి. ఆ రసం చేస్తూ ఆ చింతపండును కడుగుతున్నాను. మధ్యాహ్నానికి వంట చేస్తూ ఈ గోంగూర నిల్వ పచ్చడి అనేటువంటిది తయారు చేస్తున్నాను. 2 పనులు చేస్తున్నాను. అందుకే ఇక్కడ చింతపండును కడిగి రసానికి పెడుతున్నాను.
2 పనులు ఒకేసారి అయిపోవాలి అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాను. మరి మీరు ఎలా చేస్తారో నేనైతే కొన్ని పనులు అలానే చేస్తూ ఉంటాను. తర్వాత ఇక్కడ చూడండి, నీరంతా ఇంకిపోయినటువంటి ఆ గిన్నెలో ఆకులన్నిటినీ ఫ్యాన్ కింద ఇక్కడ ఆరబెడతా ఉన్నాను. చూడండి, గిన్నెలో ఎక్కువగా ఉంది కాబట్టి 2 గిన్నెల్లో వేసి ఆరబెట్టి, అలాగే కొంచెం నీరంతా పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టాను. చూడండి, ఆరబెడితే తడి అంతా పోయి ఎండిపోయి ఇక్కడ చూడండి తేమ లేకుండా పోయింది. అసలు తేమే లేదు. ఆ తేమ లేనటువంటిది ఇంకా తేమ లేకుండా పోతుంది. ఇక్కడ చూడండి, అక్కడ తేమ ఉంది, ఇప్పుడు ఇక్కడ తేమే లేదు. చూడండి, బాగా ఎండిపోయింది. ఇలా ఎండిపోయినటువంటి ఈ గోంగూరను మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను, అంటే ఒక గోళం పెట్టాను. మిరపకాయలు తగినన్ని వేయించుతున్నాను. సమపాలలో మరీ మాడగొట్టకుండా వేయించాను. అలానే జీలకర్ర 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చింతపండు తగినంత తీసుకున్నాను. తర్వాత మెంతులు 1 స్పూన్ తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇక్కడ మళ్ళీ మెంతులు పొయ్యి మీద వేయించుతున్నాను. అంటే ఇవి కూడా సమపాలలో ఎక్కువ మాడిపోకుండా ఉండడానికి సమపాలలో దూరగా వేయించుతున్నాను. జీలకర్ర వేయించాను. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ప్యాన్లో ఉన్నటువంటి గోంగూరను తీసుకొని వేయించుతున్నాను. అంటే ఆయిల్ వేసి బాగా వేయించి, ఇక్కడ వచ్చేసరికి మిక్సీకి జార్లో మెంతులు అవి తీసుకున్నాను. ఈ గోంగూరని ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, ఆయిల్ వేసి మాడిపోకుండా బాగా ఫ్రై చేస్తున్నాను. గోంగూరను చూడండి డీప్ ఫ్రై చేస్తున్నాను. కానీ ఇక్కడ గోంగూర డీప్ ఫ్రై చేసే సమయంలో, అంటే బాగా ఫ్రై చేస్తూ ఉన్న సమయంలో ఏం చేయాలి, మూత పెట్టద్దు. మూత పెట్టామంటే ఆవిరి అంతా అందులోకి తేమ అయిపోతుంది. ఉద్దేశంతో మూత అనేది పెట్టకుండానే ఫ్రై చేస్తూ సిమ్ములో బాగా గరిటెతో కలబెట్టాలి. ఆ ఫ్రై చేసే సమయంలో చింతపండు కూడా వేసాను, ఫ్రై అయిపోతుంది అనే ఉద్దేశంతో. తర్వాత కల్లుప్పు కూడా తీసుకున్నాను తగినంత. ఇక్కడ ఏం చేశాను, మిరప్పొడిని మిక్సీ జార్లో పట్టి ఇక్కడ గోంగూరలో వేశాను. మళ్ళీ గోంగూర కూడా మిక్సీ పట్టాలి కాబట్టి అక్కడ మెంతులు జీలకర్ర పొడి తీసుకున్నాను. ఉప్పు వేసి అంతా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను. చూడండి ఎట్లా వచ్చిందో. తర్వాత ఇంకొక ప్యాన్ లేదా ఒక గోళం తీసుకొని అందులో ఇక్కడ మేము తిరువాత అంటాం, తిరువాతకు సరిపడేంత నూనె తీసుకొని, అంటే ఆ గోంగూరకు మనము ఆయిల్ వేసి తిరువాత పెడుతున్నాం. అందులో ఏమేమి వేస్తున్నాము అంటే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాం. ఆయిల్ని చిన్నగా సిమ్ములో వేడి చేస్తున్నాను. ఈ వేడి చేసే సమయంలోనే ఇక్కడ వచ్చేసరికి తిరువాత గింజలు వేస్తున్నాను. తిరువాత గింజలు ఏముంటుంది, ఆవాలు జీలకర్ర శనగబేడలు ఉంటాయి. తర్వాత ఎండుమిరపకాయలు వెల్లుల్లి రుబ్బలు తీసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. అలా డీప్ ఫ్రై అయినటువంటి వాటిని ఆఫ్ చేశాను. తర్వాత ఇక్కడ మిక్సీ పట్టాను కదా, ఈ గోంగూరలోకి చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ గోంగూరని చూడండి చాలా బాగా వచ్చింది, పుల్లగా కారంగా ఉంది. ఇప్పుడు చూడండి చల్లారించి కొద్దిసేపు తర్వాత ఇందులో వేశాను. ఇందులో వేసి బాగా కలియబెట్టాను. బాగా కలియబెడుతున్నా. బాగా కలియబెట్టడం ద్వారా ఈ గోంగూర కంతా మిక్స్ అయిపోతుంది. ఈ మిక్స్ అయినటువంటి దీన్ని చల్లారనిచ్చిన తర్వాత వేరే గాజు డబ్బా